ఒకప్పుడు స్వచ్ఛమైన నీటితో కళకళలాడిన శారదా నది ఇప్పుడు ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు, గృహ వ్యర్థాలు, చెత్తా చెదారంతో పూర్తిగా కలుషితమైంది. అదే నది నుంచి అనకాపల్లి పట్టణంతో పాటు పలు గ్రామాలకు త్రాగునీరు, సాగునీరు అందుతున్న నేపథ్యంలో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నదిలో పేరుకుపోయిన చెత్త కారణంగా దుర్వాసన వెదజల్లుతోంది. దోమలు విపరీతంగా పెరగడంతో సమీప ప్రాంతాల ప్రజలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. కాలుష్యాన్ని అరికట్టేందుకు నదిని వెంటనే శుభ్రం చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని స్థానికులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు సంబంధిత అధికారులు ఎలాంటి శాశ్వత చర్యలు తీసుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం అనకాపల్లి శారదా ప్రాంతం నుంచి మా ప్రతినిధి షణ్ముఖ్ అందిస్తారు. అనకాపల్లి పట్టణానికి కీలకమైనది శారదా నది. అలాంటి శారదా నది ఇప్పుడు వ్యర్థాలతో, ప్లాస్టిక్ తో, చెత్తా చెదారంతో నిండిపోయింది. ఈ వ్యర్థాల వల్ల అనకాపల్లి వాసులకు, గ్రామవాసులకు కూడా చాలా ప్రమాదకరంగా మారింది. అనకాపల్లిలో కీలకమైన ఈ శారదా నదికి సంబంధించి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. ప్రజా సంఘ నాయకులు ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, చెప్పండి, ఈ శారదా నదికి సంబంధించి పట్టణానికి, గ్రామవాసులకి కూడా సాగునీరు, త్రాగునీరు రెండు, లేకపోతే చూస్తే ఇప్పుడు పొజిషన్ చూస్తే ఇదంతా కూడా చాలా తీవ్రంగా వ్యర్థాలతో నిండిపోయింది. దీనిపై మీరు ఏమంటారు? అధికారులు ఎందుకని స్పందించట్లేదు, ఎందుకని క్లియర్ చేయట్లేదు? ఇంకా ఈ కార్యక్రమం చేపట్టినటువంటి ప్రైమరీ న్యూస్ కి ధన్యవాదాలు తెలియజేస్తోంది. ఈ సమస్య చాలా కారణాల నుంచి ఉందండి. సమస్య స్పందించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అయితే ఇక్కడ ఈ శారదా నది ఘాటు వద్ద ఇక్కడే వినాయకుల అనుభవోత్సవాలు అవి జరుగుతాయని, కనకదుర్గ కానీ నవరాత్రి ఉత్సవాలు అన్ని జరుగుతాయి సార్. ఈ చెత్తా చెదారం తీసి మళ్ళీ ఇక్కడ పడేస్తున్నారు జీవీఎంసీ అధికారులు. దీనిపై ప్రజా సంఘాలుగా, ఇతర ప్రజలుగా, రైతులుగా ఎంతో మంది అడగడం జరిగింది. ఇటుపక్కనటువంటి ఈ నీరునే గ్రామీణ ప్రాంతంలో తాగునీరు అందిస్తున్నారు. ఇటువంటి 30 గ్రామాలు ఉన్నాయండి. ఇదేమో యలమంచిలి నియోజకవర్గానికి సంబంధించిన కూడా ఈ త్రాగునీరు, అలాగే రైతులకు సంబంధించి సాగునీరు వెళ్తుందండి. ఈ నీరు కలుషితం అవడం వల్ల ఈరోజు పంటలు దెబ్బతింటున్నాయండి. ఈ విషయాలు మేము చాలా సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా సరే తూతూ మంత్రంగానే చేస్తున్నారు. మీరు చూసినట్లుంటే ఈ పక్కన పడేస్తున్నారు చెత్త అంతా. ఇది మళ్ళీ వర్షం పడిన వెంటనే లోపలికి వెళ్ళిపోతుందండి. దీనిపై శాశ్వతంగా ఈ పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని మేము కోరుతాము. ఇంకా మనతో పాటు మాట్లాడడానికి ఇంకా నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఇక్కడ చూస్తే మనం మొత్తం వ్యర్థాలు అంటే ప్లాస్టిక్, షవర్లు ఇవన్నీ కూడా ఇలా చాలా రోజుల నుంచి దీని వల్ల సీజనల్ వ్యాధులు కూడా వ్యాపించే సమయం ఇది. దీనిపై ఏమంటారు మీరు? అందరికీ నమస్కారం. నా పేరు హన్నాథ్ బాబు. నేను అనకాపల్లి ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా ఇన్ఛార్జిని. ఈ శారదా నది ఒక రకంగా చెప్పాలంటే మా జిల్లాకి పుణ్య నది. ఇది కార్తీక మాసంలో లక్షలాది మంది ప్రజలు వచ్చి ఇక్కడ పుణ్యస్నానాలు చేస్తూ పక్కన ఉన్న శివాలయం దర్శించుకుంటారు. కాలక్రమేణగా ఈ శారదా నదికి ఇటువంటి పాటలు పట్టాయి. ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లే జరిగింది. ఈ శారదా నది తాగునీరు, వ్యవసాయ రంగానికి కూడా ఉపయోగపడేది. కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల, కాలువలు కప్పేయడం వల్ల ఇలా ఇంత ఘోరంగా తయారైంది. ఇది ఇంకా ఇప్పటికి ఎలా ఉందంటే వినాయక నిమజ్జన కమిటీ వాళ్ళు గట్టిగా ఫైట్ చేయడం వల్ల ఈ మెట్లేం కట్టారు కాబట్టి, లేకపోతే ఇప్పుడు అసలు ఉండడానికి కూడా వస్తలేదు. ఇది కేవలం అనకాపల్లి జీవీఎంసీ, పొత్తూరు పంచాయతీ అధికారులు కూర్చొని ఇక్కడ ఒక ఇద్దరు ఉద్యోగుల్ని పర్మనెంట్ గా ఉంచాలా. వాళ్ళ పని ఏంటంటే ఈ ఘాట్ పూర్తి చేయడం, ఎప్పటికప్పుడు ఇందులో పడిన చెత్త అంతా తీసేయడం. ఇలా చేసేటట్టయితే ఈ ఘాటుని మళ్ళీ చక్కగా తయారు చేసుకోవచ్చు ఈ ప్లేస్ ని. కానీ అధికారులు నాకెందుకు, నేను బదిలీ వెళ్ళిపోతాను కదా, ఈ ఊరు ఏమైపోతే నాకెందుకు అన్నట్టుగా క్షుణ్ణంగా కనపడుతుంది ప్రతి ఒక్కరు. ఇకపోతే నాయకులు గెలిచిన తర్వాత మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఎలాగున్నాయి, ప్రజలు ఏ విధమైన ఇబ్బంది పడుతున్నారని చూడడానికి అవకాశం లేదు. అంటే కారు ఎక్కడం, పారిపోవడం, సాలువాలు కప్పుకోవడం, దండలు వేసుకోవడానికి ఉపయోగపడుతున్నారు తప్ప ఉన్న నాయకులు ప్రజల సమస్యలు పట్టించుకోవడానికి మాత్రం ఏమి ఒక్కడు కూడా ముందెక్కలేదు. ఒకసారి కార్లు పక్కన పెట్టి మీరు మోటార్ బైకుల మీద అనకాపల్లి పరిసర ప్రాంతాలను తిరగండి. అనకాపల్లి ఎలా ఉందో చూడండి. 20 ఏళ్లుగా అనకాపల్లి అభివృద్ధికి నోచుకోలేదు. ఎందుకంటే బయట నుంచి వచ్చిన నాయకులందరూ అనకాపల్లి రాజకీయం చేశారు. వాళ్ళు ఎందుకంటే ఇవాళ కాదు రేపని నేను వెళ్ళిపోతాను, ఈ ఊరు నేను ఎందుకు బాగా చేయాలని. మరి 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు అధికారం వచ్చింది. మరి అధికారం వచ్చిన తర్వాత నాయకులైనా సరే ఒకసారి వచ్చి ఇవన్నీ కూడా పరిశీలించవలసిన బాధ్యత ఉంది. ఈ మహాపుణ్యులు ఈ ఒక్కనేదే ఉంది మనకున్నది కూడా. దీన్ని కూడా పాడు చేసుకుంటే తాగునీరు ఉండదు. వ్యవసాయ రంగం ఎలాగా వెళ్ళిపోయింది. మీ దయ వల్ల, మీ రాజకీయ నాయకుల దయ వల్ల వ్యవసాయ రంగం వెళ్ళిపోయింది. ఇదైనా తాగునీరైనా ఉంచండి. ఇక్కడ నీళ్లు లేకపోతే అనకాపల్లి ఎక్కడ కూడా మోటార్లో నీళ్లు రావు. ఈ నీళ్లకైనా ఒక బాధ్యత తీసుకొని తాగునీటికి లోటు లేకుండా చూడాల్సిన బాధ్యత రాజకీయ నాయకుల మీద ఉంది. ప్రసంగాలు ఇవ్వడం గొప్ప కాదు, పనులు చేయడం గొప్ప. కానీ నాయకులు ఏం చేస్తున్నారంటే ఏమో కార్ల మీద పరిగెట్టడం, వెనకాతల 10 కార్లు వీళ్ళు వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేశారు? అనకాపల్లి ఇన్ని సమస్యలు ఉన్నాయి నా దగ్గర, అంతా కూడా డైరీలో నేను రాసి పెట్టుకున్నాను. ఎప్పుడు చెప్తాం? ఎవరున్నారు
అధికారులు చెప్తాం, రాజకీయ నాయకులు చెప్పడానికి వీల్లేదు. వాళ్ళు వినరు, ఎందుకంటే డబ్బు పెట్టి గెలిచారు కాబట్టి వాళ్ళు మన సమస్యలు పట్టించుకోరు. కాబట్టి తక్షణమే అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు, స్థానిక జీవీఎంసీ కమిషనర్ గారు, కొత్తూరు పంచాయతీ అధికారులు, అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు ఈ శారదా నది పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి పర్మనెంట్ గా 2 ఉద్యోగులు ఇక్కడ నియమించేటైతే ఎప్పుడు చెత్త అప్పుడు తొలగించి దీన్ని పరిశుభ్రంగా ఉంచితే తాగునీరు సాగునీరు కూడా బాగుంటుందని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అధికారులని నాయకులు కూడా డిమాండ్ చేస్తూ మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నమస్తే. రైట్, మొత్తానికి చూసుకుంటే అనకాపల్లికి కీలకమైన ఈ శారదా నదికి సంబంధించి చెత్తకు పేరుపోవడంతో ఇక్కడ స్థానికులు కానీ ఉన్న ప్రజా సంఘాల నాయకులు కానీ చెప్తున్నది ఒకటే, వెంటనే జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, అనకాపల్లి జీవీఎంసీ కమిషనర్ వెంటనే స్పందించి ఈ చెత్తను తొలగించాలని, అలాగే ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి చెత్త వేయరాదు అనే బోర్డు ఒకటి పెట్టి చెత్త వేస్తే 500 రూపాయలు జరిమానా విధించాలి అని చెప్పి బోర్డు కూడా పెట్టాలని చెప్పి వీళ్ళు చెప్తున్న పరిస్థితి. అలాగే అనకాపల్లి పట్టణ మరియు గ్రామ వాసులకు కూడా ఈ నది వల్ల ఈ చెత్త పేరుకుపోవటం వల్ల సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. దానివల్ల వెంటనే చెత్తను తొలగించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో షణ్ముఖ, ప్రైమ్ 9 అనకాపల్లి జిల్లా నుంచి.